ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ప్రామిస్ చేయండి అంకుల్. నేను ఇంతవరకు జర్నీకి చెప్పకుండా ఏ పని చేయలేదు, కానీ నీ కోరికలో న్యాయం ఉంది, అందుకే సహాయపడడానికి ఒప్పుకుంటున్నాను. మీరు మీ ఫ్రెండ్షిప్ కన్నా నాకెక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నమాట. కన్న కూతురులా భావిస్తున్నాను, అందుకే సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. నేను ఇప్పుడు ఏమైనా చేయాలా? ఇలా రండి. ఇదేంటి, చక్రి చెవిలో ఏదో రహస్యం చెప్తుంది. చక్రి, ఇలా ఉలిక్కి పడే మీరు ఎలా తనతో ఈ మ్యాటర్ డిస్కస్ చేస్తారు? భారాన్ని నెత్తిని పెట్టావు, భయపడినా తప్పదుగా. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్ అంకుల్. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. డిశ్చార్జ్ తీసుకున్నారా? తీసుకున్నాను. వెళ్లే ముందు ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. మంచిది. నేను చెప్పిన విషయాలు అన్నీ గుర్తున్నాయి. గుడ్ సార్. పెద్దవాడిగా ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోకూడదు. పెద్దవారు మంచి కోరే చెప్తారు కదా, తప్పుగా ఎందుకు అనుకుంటాను? మన మధ్య ఉన్న సాన్నిహిత్యంతో మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటో చెప్పండి. మీకు పెళ్ళయి మీ భార్యతో విడిపోయారని విన్నాను, నిజమేనా? మీతో ఎవరన్నారు? ఎవరన్నారనేది ముఖ్యం కాదయ్యా, నిజమా కాదా? నిజమేనండి. మీ మధ్య మనస్పర్ధలకు కారణం మీకు మీ వృత్తి పట్ల ఉన్న అంకిత భావం అని తెలిసింది. అంకిత భావం ఉండటం మంచిదే, కానీ కట్టుకున్న భార్య అభిప్రాయాలకు విలువ ఇవ్వడం భర్త ధర్మం కదా. ప్రతి భార్యాభర్తల మధ్య ఇలాంటి పొరపొచ్చాలు సహజం. వృత్తికి వ్యక్తిత్వాలకి మధ్య ఛాలెంజ్ అనేది మనలాంటి వాళ్ళకు తప్పదు. మీరు నా జీవితం ప్రజాసేవకి అంకితం అంటారు, మరి మీరు ఆ ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేస్తున్నారు? నచ్చజెప్పుకుని సర్దుకుపోవడమే. మా మధ్య సర్దుబాటు కుదరలేదు. ఏ ఒక్కరు మెట్టు దిగినా సర్దుబాటు కాని సమస్య అంటూ ఉండదు. వాళ్లేమో వాళ్ల కోసం సమయం కేటాయించాలి అంటారు. అదే నాకు కుదరలేదు. అలక్ష్యం నిర్లక్ష్యమని వాళ్ళనుకుంటారు, లక్ష్యమని మనం అనుకుంటాం. కానీ వాళ్ల కోరికల్లో కూడా న్యాయం చూడాలి కదా. న్యాయం తరపున నిలబడటం వృత్తిధర్మం కదా. ఆలోచించండి. సాధ్యమైనంత త్వరగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. వస్తాను. ఆఖరిగా ఒక్క మాట, మనసు ఒప్పుకుంటే మరో పెళ్ళైనా చేసుకోండి, లేదంటే రాజీ అయినా పడండి. ఒంటరిగా కష్టపడుతున్నారు, ఒక తోడు చాలా అవసరం. ఎంత డబ్బున్నా, ఫ్రెండ్స్ ఉన్నా, పిల్లలున్నా, వయసు పైపడ్డాక చేతికి ఆసరా అవసరం. ఆ బరువు మొయ్యగలిగేది భార్య ఒక్కరే. మీ తరం వాళ్ళు వినుండకపోవచ్చు. మనసున మనసై, బతుకున బతుకై తోడకరుండిన అదే భాగ్యమని మనసు కవి అన్నారు. మనసు పెట్టి ఆలోచించండి. వస్తాను.
తీసుకో. స్వీట్ చాలా బాగుంది, అమృతంలా ఉంది. నువ్వు అమృతం ఎప్పుడైనా తాగావా? నువ్వు బానే ఉన్నావుగా? స్వీట్ ఏమైనా తేడా చేసిందా? అలా అడుగుతున్నావేంటి? మరి నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు. కొత్తగా ఈ పొగడ్తలేంటి? నువ్వు ఓకే కదా అని అనుమానం వచ్చి అడిగాను. ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదే. ఓకే, అది కాదు జనని. ఇంట్లో వాళ్ళు ఏదైనా చేసి పెడితే తిని చాలా బాగుందని మెచ్చుకోవడం సాంప్రదాయం అంట. చేసిన వాళ్ళు తృప్తి పడతారని ఈ మధ్యే ఇవాళే తెలుసుకున్నాను. ఎవరు చెప్పారు? గరికిపాటి వారా, మాడుగుల వారా, లేకపోతే చాగంటి వారా? చక్రి, నీకు అబద్ధాలు ఆడడం రాదని నాకు బాగా తెలుసు. సాంప్రదాయాల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? పొగడడం తప్ప కాదు, చల్లకొచ్చి ముంతదాయడం తప్పు. అసలు నువ్వు నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అన్నావు. అది చెప్పే ధైర్యం లేక ఇలా పొగడ్తలతో మొదలు పెట్టాలని చూస్తున్నావు, అవునా? నిజమే. నేను నిన్ను ఒక విషయం అడగాలని వచ్చాను. అడుగు. ఆలోచించడం ఆలస్యం చేయడం ఎందుకు? అడిగితే నీకు కోపం వస్తుందేమోనని చిన్న భయం. నువ్వు అలా ఫీల్ అవుతున్నావంటే ఖచ్చితంగా నాకు నచ్చని మ్యాటర్ అయి ఉంటుంది. అయినా అడిగే ప్రయత్నంతో వచ్చావంటే అది చాలా ముఖ్యమైనది అయి ఉంటుంది. నేనేం కోప్పడను, ధైర్యంగా అడుగు. వద్దులే జనని. అనవసరంగా నా క్యూరియాసిటీ పెంచుకో. అడగాలనుకున్నది అడిగితే నీ డౌట్ క్లియర్ అవుతుంది, నేను ప్రశాంతంగా ఉంటాను. మన ఫ్రెండ్షిప్కి వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడున్న వయసులో నుంచి ఓ 15 ఏళ్లు తీసేయి. ఓకే, అవును కదా. ఇంత లాంగ్ స్టాండింగ్ టూ ఫ్రెండ్షిప్లో కూడా నువ్వు నాతో కొన్ని విషయాలు ఎందుకు షేర్ చేసుకోలేదు? ఏ విషయం? అది అసలు నీ అనుకున్న నీ వారితో నువ్వెందుకు విడిపోయావు? అసలు కారణం ఏంటి? అతనెవరు? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏ ఊర్లో ఉన్నాడు? అతని పేరేంటో ఇప్పుడైనా చెప్తావా? చక్రి, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కాబట్టి నీ ప్రశ్నలకి నాకు వచ్చిన కోపం దిగమింగుకోవాల్సి వచ్చింది. నీ స్థానంలో మరొక రెండుంటే ఈ ఇంట్లోనే మరో అగ్నిపర్వతం బద్దలయ్యుండేది, పైకప్పు ఆకాశాన్ని తాకుండేది. చక్రి, మర్యాద కాపాడుకో. అయినా నేనేదో దాస్తున్నానని నింద నా మీద పడకూడదని, మళ్ళీ ప్రశ్నించే అవకాశం ఎవరికి ఇవ్వకూడదని స్పష్టంగా చెప్తున్నాను, విను. నాకు సంబంధించినంత వరకు అతను ఉన్నా లేనట్టే. అతని పేరు కూడా ఉచ్చరించడానికి నా మనసు అంగీకరించదు. కారణం, మన స్నేహం మధ్య అతను ఎప్పుడూ రాకూడదు. నా పిల్లలకి నాకు మధ్య ఉన్న అనుబంధాల మధ్యకి అతను ఎప్పటికీ రావడం నాకు ఇష్టం లేదు. అతని పేరు ప్రస్తావించినా కూడా నేను సహించలేను. సారీ. వద్దు, నువ్వు ఆ మాట అంటే మన స్నేహానికి మధ్య అర్థం లేదు. అయినా ఇది నీ మనసులో పుట్టింది కాదు. ఎవరు అడగమన్నారో కూడా నాకు బాగా తెలుసు.
అడగమన్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. దూరపు కొండలు నునుపు అంటారు కానీ వెళ్ళి చూస్తే రాళ్ళు, రప్పలు, లోయలు, అగాధాలు, ముళ్ళు, విషం చిమ్మే సర్పాలు. కంటికి రెప్పల కడుపులో పెట్టుకుని చూస్తున్న కనిపించిన అమ్మ కన్నా కనిపించని నాన్న కోసం ఆరాటం న్యాయమా అని అడగమన్న వాళ్ళకి కాస్త అర్థమయ్యేలా వెళ్ళి చెప్పు. నా నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం వృధా అని స్పష్టంగా వెళ్ళి చెప్పు. విన్నారా అంకుల్? మీ ఫ్రెండ్ మనసులో ఎంత స్వార్థం ఉందో. మా మధ్యకు మా నాన్న రాకూడదట. అసలు ఆవిడెవరు అంకుల్? నా కోరిక తప్పని అనడానికి, నాన్నకు మాకు మధ్య దూరం పెంచడానికి? కన్న తండ్రి ప్రేమ కోరుకునే హక్కు మాకు లేదా? నిజమే, తను అలా అనడం తప్పే. ఈ మాటే ఆమెతో ఎందుకు అనలేకపోయారు? భయంతోనే అందరం బ్రతకాలా? అందరి ఇష్టాలని ఆవిడ నిర్ణయిస్తుందా? నాకు అలాగే అనిపిస్తుంది. అనిపిస్తుంది అని నాతో అనకపోతే ఆవిడ మొహానే అంటే సరిపోయేది కదా. చక్రి, కూల్ మధు, కూల్. మనం ఈ విషయం తర్వాత ఆలోచిద్దాం. మిమ్మల్ని నమ్ముకుంటే నట్టేట ముంచేలా ఉన్నారు. ఛా, ఇప్పుడెలా నాన్న వివరాలు తెలుసుకోవడం? వాటర్ తాగమ్మా. సర్దుకుంది. మీరంతా భోజనం చేయండి. అంతగా పొలమారుతుందంటే ఎవరు నిన్ను బాగా తలుచుకుంటున్నట్టున్నారే. నా యోగా స్టూడెంట్స్ తప్ప నన్ను తలుచుకునే వాళ్ళు ఎవరుంటారు? ఈ టైంలో తలుచుకుంటారా? ప్రేమున్న వాళ్ళకి టైంతో పనే ఉంది. గుర్తొస్తే చాలు. రేపటిదాకానే కదా నువ్వు ఇంట్లో ఉండడానికి పర్మిషన్ తీసుకుంది. ఎక్కడైనా రూమ్ తీసుకున్నావా? ఏ హాస్టల్లో అయినా సీట్ దొరికిందా? ఎక్కడా దొరకలేదు. రేపు ఒక్కరోజు ఉండే అవకాశం ఇవ్వండి. ఎల్లుండి ఈవినింగ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళిపోతాను ఆంటీ. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, వెళ్ళిపోతాను. ఇందాకటి నుంచి ఫోన్ మోగుతుంది. తీసి మాట్లాడొచ్చు కదా. మా డాడీలేండి, తర్వాత మాట్లాడతాను. ఏదో పరాయి వాళ్ళ ఫోన్ అన్నట్టు మాట్లాడతావే. పేరెంట్స్ నుంచి ఫోన్ వస్తాయి. ఏ పనిలో ఉన్నా వెంటనే మాట్లాడితే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. ఆలస్యం చేస్తే బాధపడతారు. తరుణ్, ఎలా ఉన్నావురా? నిన్నటి నుంచి ట్రై చేస్తున్నా, ఫోన్ తీయవేంట్రా? ఇంకా నా మీద కోపం తగ్గలేదా? అదేం లేదు డాడీ, సైలెంట్లో పడిందంతే. మన మధ్య సైలెన్స్ ఎప్పుడు బ్రేక్ అవుతుందిరా? నువ్వు నాతో లేకపోతే నా మనసుకి అదోలా ఉంది. నువ్వు బిజీ బిజీ అన్నప్పుడు నా మనసు అలాగే ఫీల్ అయింది. దెబ్బతున్నావా? కాదు, నా బాధ చెప్పుకుంటున్నాను. ఇప్పుడన్నా తీసావు. మాట్లాడుతుంటే హ్యాపీగా ఉందిరా.
ఫోన్ ఒక చోట నేను ఒక చోట ఉన్నా ఇప్పుడే అది సైలెంట్ నుంచి వైబ్రేషన్లోకి వచ్చింది. ఒకరు చూసి పేరెంట్స్ ఏమో బాబు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడడం పద్ధతి అన్నారు. చెప్పిన వారు ఎవరైనా వారికి నా థ్యాంక్స్ చెప్పు. నీ మాట విన్నాక మంచి రిలీఫ్ వచ్చింది. సరే మరి నేను ఉంటాను. తరుణ్, రేపు లంచ్కి కలుద్దామా? వస్తావా? పక్కగా అయితే చెప్పలేను, ట్రై చేస్తా. వస్తే సంతోషపడతాన్రా. థ్యాంక్స్ ఆంటీ. దేనికి? పేరెంట్స్ కాల్ వెంటనే మాట్లాడాలని మీరు చెప్పారని చెప్పాను. మీకు థ్యాంక్స్ చెప్పమన్నారు మా నాన్న. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. చెప్పండి. మా ఎమ్మెల్యే ప్రద్యుమ్నరావు గారు. ఓ, లోపలికి రండి. రండి సార్, కూర్చో. నమస్కారం అండి. అమ్మా, ఎమ్మెల్యే గారు, ఆయన కాఫీ తీసుకురా. వద్దమ్మా, ఈ మధ్య కాఫీ టీలకి స్వస్తి చెప్పా. పోనీ పాలు? ఏం వద్దమ్మా, నాకేం వద్దమ్మా. సరే, ఇప్పుడు మీరు ఏ పని మీద వచ్చారండి? చూడమ్మా, నాకు ఈ మధ్యనే హార్ట్ సర్జరీ జరిగింది. ఇప్పుడు బాగానే ఉన్నాను. సంతోషం. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన పని? ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా యోగా చేయడం మంచిదని నాకు సూచించారు. మంచి సలహా ఇచ్చారు. చాలా జెన్యూన్ డాక్టర్లా ఉన్నారు. 100% జెన్యూన్ అమ్మా. చాలా నిజాయితీపరుడు. హస్తవాసి కూడా మంచిది. వీళ్ళ పిల్లలు నీ స్టూడెంట్స్ అంట. వీళ్ళ ఆవిడ ఆస్తమా కూడా యోగా ద్వారా మీరు తగ్గించారంట. అందుకే నేను మిమ్మల్ని ఎంచుకున్నాను. నన్ను మీ స్టూడెంట్గా చేర్చుకోగలరా? భలే వారండి, నేనున్నదే యోగా నేర్పించడానికి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అవును, మీరెప్పటి నుంచి వద్దామనుకుంటున్నారు? శుభస్తి శీఘ్రం. ఆరోగ్యం ప్రధానం అన్నారు. మీరు సరేనంటే ఈ క్షణమే మొదలు పెడదాం. నాకేం అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. హాయ్ జగే. హాయ్ అండి. చెప్పారా? లేదండి. అదేంటి, చెప్పడానికి వెళ్తున్నాను మీ విషెస్ కావాలి అన్నారు? అంతా వివరంగా చెప్పలేను కానీ తన జీవితంలో నాకు ప్లేస్ లేదని అనిపిస్తుంది. కారణం? నేను ఇష్టపడే ఆమెకి ఒక కూతురుంది. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న కావాలి. ఆ స్థానంలో తను మరొకరిని ఒప్పుకోదు. పోనీ మీరు ప్రేమించిన వారు తిరిగి తన భర్తకు దగ్గరవ్వాలని అనుకుంటున్నారా? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే నేను అతని గురించి వివరాలు అడిగే ప్రయత్నం చేస్తే ఖరాఖండిగా తేల్చి చెప్పింది. ఇంకే చెప్పకనే అంత స్పష్టంగా చెప్పింది. ఇందులో మీరు వెనక ముందు ఆడాల్సిన పని లేదు. ఏమంటున్నారు? ఇంకా అర్థం కాలేదా? నా గతంతో పని లేదు, నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో, నువ్వంటే ఇష్టమని చెప్పినట్టే. పాపం, ఆమె కూతురు నాన్నని చూసుండదు కాబట్టి ఆరాటపడుతోంది. మీరు ఆ అమ్మాయికి నచ్చచెప్పి ఫాదర్ ఎఫెక్షన్ పెంచి మీరే నాన్నగా కావాలి అనేలా మార్చుకోండి. అవునా? డౌట్ పడాల్సిన పనేం లేదు. మంచి సజెషన్ ఇచ్చారు. ముందా కూతురికి తండ్రిలా దగ్గరవుతా. అంతే, తర్వాత మీ ఇష్టం నెరవేరుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ న్యూస్తో మళ్ళీ కలవాలి. బాయ్. థ్యాంక్ యూ.
నాన్న వివరాల గురించి ఏమైనా దొరుకుతాయేమో అని మా అమ్మమ్మ సూట్ కేసు వెతుకుదామని అనుకుంటున్నా. ఓ అయితే నేను రానా? రా. డోర్ వేసే వేసే. ఏంటి మీ అమ్మమ్మ మందు కొడుతుందా? చచ్చా లేదు, నేనెప్పుడు చూడలేదే. మరిది ఎందుకుంది? ఏమో మరి, అయినా నాకు ఉపయోగపడుతుందిగా. ఏంటిది? మా అమ్మాయి పెళ్లి ఆల్బమ్. వావ్. మా అమ్మ పెళ్లి ఆల్బమ్. నాన్న మొహం మీద ఇలా గీతలు ఎవరు కొట్టుంటారు? ఎందుకు కొట్టుంటారు? మీ అమ్మాయి అయి ఉంటుంది. వాళ్ళు విడిపోయినప్పుడు కోపంతో ఇలా చేస్తుంటుంది. అమ్మా, ఏంటా కొత్త పిలుపు? నాకు నాన్నెవరో తెలుసు కానీ అమ్మ ఎవరో తెలీదు. తను ఎలా ఉంటుందో తెలీదు. మీలాగే మా అమ్మ ఉంటుందేమో అనిపించింది, అందుకే పిలిచానమ్మా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.